నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో అక్కడున్న కార్యకర్తలు క్వశ్చన్స్ అడుగుతుంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా అని అడుగుతుంటే నాకు ఇక్కడ ఇచ్చిన సమయం అక్కడే ఇస్తే నేను కూడా వెళ్ళి మాట్లాడతాను కదా అని జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తారు. నిజంగా ఇక అసెంబ్లీ సమావేశాల టైంలో జగన్మోహన్ రెడ్డి అసలు వెళ్తారా లేదా? మరోపక్క ఇటు సూపర్ 6 సూపర్ హిట్ సభ అయితే గ్రాండ్ సక్సెస్ గా జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పదే పదే విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద సూపర్ 6 పథకాలు అమలు కాలేదని విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా ఎలా చూడాలి ఈ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు ఈరోజు అతను చాలా సమస్యల గురించి అలాగే ఈ సూపర్ 6 గురించి మాట్లాడాడు. ఈ పథకాలు అమలు కావట్లేదని మాట్లాడాడు. అలాగే ఈ రైతులకు సంబంధించి యూరియాకు సంబంధించింది కావచ్చు, వివిధ రకాల అంశాల గురించి మాట్లాడి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు చేస్తుందే తప్ప అభివృద్ధి ఏ కోశానా లేదు, ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చాడు. మరి 5 సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధి ఏంటో, ఆదాయం ఎంత వచ్చిందో ఆయనే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు మనం ప్రధానంగా ప్రస్తావించుకుంటే, మొట్టమొదటిది నేను శాసనసభకి వెళ్ళి అంటే అసెంబ్లీకి వెళ్ళి నేను మాట్లాడాలి అంటే నాకు ఇప్పుడు మీకు ఏ విధంగా అయితే నేను వివరణ ఇచ్చానో ఇంత సమయం నాకు ఇస్తే కదా నేను అక్కడ మాట్లాడేది అన్నాడు. ఏదైనా ఒక అంశం మీద మాట్లాడమంటారు, మొత్తం 360 రోజుల అంశాల గురించి ఒకరోజు మాట్లాడమన్నారు. నువ్వు ఏ అంశం అయితే లేవనెత్తుతావో సభాపతి ముందు పెడతావో దానికి నీకు మాట్లాడే అవకాశం ఇస్తాడు. ఆ తర్వాత వివరణ కోరతారు. ఆయన అడిగిన దానికి ప్రభుత్వం తరపు నుంచి మీ వివరణ ఏంటి? నువ్వు యూరియా గురించి అడుగుతావు. యూరియా గురించి అడిగితే రోజు మొత్తం మాట్లాడవు కదా. యూరియా మీరు ఎంత తీసుకొచ్చారు, గత సంవత్సరం ఎంత తీసుకొచ్చారు, ఈ సంవత్సరం ఎంత తీసుకొచ్చారు, ఎందుకు తీసుకురాలేకపోయారు, గతం కంటే తక్కువ తీసుకొస్తే ఎందుకు తీసుకురాలేకపోయారు, మరి ఎక్కువ వస్తే ఎందుకు ఈ కొరత ఏర్పడింది, దీని గురించి అడుగుతారు. దానికి ఎంత సమయం కావాలి? గంటలు ఏమన్నా కావాలా? అవసరం లేదు కదా. అడగదలుచుకుంది అయితే సూటిగా సుత్తి లేకుండా మొహమాటం లేకుండా అడగగలిగితే ప్రశ్న అనేది 5 నిమిషాలకు మించి ఏది ఉండదు. ఆయన గంటలు అసలు ముందే వెళ్ళటానికి ఇష్టం లేని వ్యక్తి, వెళ్ళి ఎదుర్కొనే సత్తా కానీ ధైర్యం కానీ లేని వ్యక్తి ఈరోజు నేను వెళ్తే ఇస్తానని చెప్పి అడుకోవటం ఏంటి? ప్రజలు ఇవ్వాలి కదా. అది చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా, లేకపోతే సభాపతి గారు ఇస్తారా, ఉపసభాపతి గారు ఇస్తారా? ఇవ్వరు కదా. అది నీకు ప్రజలు ఇవ్వాలా. ప్రజలు నీకు అర్హత లేదని చెప్పి తీర్మానం చేశారు. ప్రజలు తీర్మానం చేసిన తర్వాత, ప్రజా తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పును కాదనే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే అయ్యన్న పాత్రుడు గారికో రఘురామకృష్ణరాజు గారికో ఎలా ఉంటుంది? వాళ్ళు నువ్వు చట్టానికి ఎటు లోబడి పనిచేయవు, చట్టాలను నువ్వు గౌరవించవు. వాళ్ళు చట్టాలను గౌరవిస్తారు, చట్టాలకు లోబడి పనిచేస్తూ ఉంటారు. కాబట్టి చట్ట పరిధిలో నీకు ప్రతిపక్ష నేత అనే హక్కు నీకు కాదు కాబట్టి వాళ్ళు ఇవ్వరు. పదే దాని చెప్పి ఇదే ప్రశ్నలు అక్కడికి వెళ్ళి అడుగు, 1-4 సార్లు అడుగు. మిగిలిన వాళ్ళు ఊరిని అడగకుండా నువ్వే రోజు ప్రతి ప్రశ్నలు నువ్వు అడుగు. ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుద్దో విను. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కదా. మేము 11 స్థానాలు ఇచ్చి పొరపాటు చేసామేమో, కొంచెం ఎక్కువ స్థానాలు ఇస్తే ఇంకా ఎక్కువ సమస్యల గురించి మాట్లాడి ఉండేవాడేమో అనే భావన ప్రజలు కూడా వ్యక్తం చేస్తారు కదా. అవన్నీ కూడా చేయటం చేత కాదు. యూరియా గురించి అబద్ధాలే, ఈ పథకాల గురించి అబద్ధాలే, అలాగే మాట తోలటాలు. ఇవాళ కొత్త అయితే కాదు కదా. ఇని పాడిందే పాటరా పాసిపళ్ళ దాసుడా అని చెప్పని పాడిన పాటనే పదే పాత మాటలనే ఒల్లివేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. రెండోది ఏంటంటే, నిన్న ఆయన రైతు పోరు కనుక మనం చూసుకుంటామంటే, నిజంగా కనుక రాష్ట్రంలో యూరియా కొరత విపరీతంగా ఉంటే రైతులందరూ నీకు సంఘీభావంగా రోడ్డెక్కి ఉండేవాళ్లే కదా. ఎంతమంది రైతులు నువ్వు పిలుపుకి స్పందించేసి మీ నాయకులతో పాటు రోడ్డెక్కేసి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అది సరిగ్గా రాలేదు కాబట్టి ఇప్పుడు ఈయన వచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడు. రెండోది ఎందుకంటే, ఈరోజు మీరు ఉదాహరించినట్టు ప్రారంభంలో అనంతపురంలో జరుగుతున్నటువంటి సూపర్ 6 సూపర్ హిట్ ఈ ప్రభుత్వ పాలన మీద తొలి సభ జరుగుతుంది కాబట్టి దాన్ని పక్కదారి మళ్లించాలనే తలంపుతోటి నువ్వు ఈరోజు తీసుకొచ్చి ముందు మాట్లాడుతూనే ఉన్నావు. నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే, ప్రజా సమస్యల మీద ప్రజల మీద కనుక నీకు ప్రేమ ఉంటే, ప్రజా సమస్యల మీద పోరుబాటు పట్టాలనే ఆకాంక్ష అభిలాష కనుక నీకుంటే రేపు 18వ తారీఖు నుంచి వెళ్ళి అసలు ఏం చేస్తారో చూడు. నువ్వు అడిగిన దానికి వాళ్ళు సమాధానం ఇస్తారా ఇవ్వరా, లేకపోతే నీకు సమయం ఇస్తారా లేదా అని చెప్పని ముందుగానే నువ్వు మాట్లాడుకోవడం ఎందుకు? ఒక్క వ్యక్తి ఉండా సరే. గతంలో ఓంకార్ గారు ఒక్కళ్ళే ఉండేవాళ్ళు, ఒకే ఒక వ్యక్తి.
వెంకయ్య నాయుడు గారు కావచ్చు, జైపాల్ రెడ్డి గారు కావచ్చు, గతంలో యోధాన యోధులందరూ కూడా వాళ్ళు సర్దార్ గౌతు లచ్చన్న గారు కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, వాళ్ళు ఎంతమంది సంఖ్యాబలం బట్టి మాట్లాడలేదు కదా. వాళ్ళు మాట్లాడితే ప్రభుత్వాలు కూడా మంత్రివర్గంతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా సావధానంగా విని వాళ్ళు మాట్లాడిన దాన్ని కూడా నోట్ చేసుకొని వాళ్ళు చేసే మంచి సూచనల్ని గుర్తుపెట్టుకొని అవి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. వాళ్ళలో లోపాలు ఏదైనా ఉంటే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండేది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. ఈరోజు ఆ విధంగా నువ్వు మాట్లాడు, ఒక రోజు అడ్డుపడతారు, 2 రోజులు అడ్డుపడతారు, 3 రోజులు ప్రజలే నీకు మద్దతుగా ఉంటారు కదా, ప్రజలు వచ్చేది నీకు సంఘీభావం తెలుపుతారు కదా. నువ్వు మాట్లాడేది కనుక ప్రజల్లోకి వెళ్ళేసి మా కోసమే ఇతను మాట్లాడుతున్నాడు అనే భావన కనుక నువ్వు కలగజేస్తే నిస్సందేహంగా ప్రజలు నీకు మద్దతు తెలుపుతారు కదా. అప్పుడు ప్రభుత్వాలు కూడా పునరాలోచించుకుంటాయి కదా. కానీ ఆ అంశాల గురించి ఎత్తడు, నోరు జారుతాడు. ఇవాళ కూడా బాబు గారిని మాట తూలాడు. అంటే ఎప్పుడు ఆయన పందా మారిద్దని కానీ అతని మనసు మారిద్దని కానీ మనం అనుకో. ఇక ఈ సూపర్ 6 హామీలకు వచ్చేతలకి సూపర్ హిట్ సూపర్ 6 అనే దాని మీద ఈరోజు అనంతపురంలో పెద్ద సభ ఏర్పాటు చేశారు. చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని, మహిళల్ని, యువత యువకుల్ని, శ్రేణుల్ని, అలాగే వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి జన సైనికుల్ని, కమలదళాలని అందరిని కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అభినందనలు తెలుపుతూ ఇంత పెద్ద సభ ఈ విధంగా కావడానికి కారణం ఇప్పటి వరకు ఏం చేశాం. ఇప్పుడు 6 పథకాలు ఆ రోజు మేము హామీలు ఇవ్వడం కూడా జరిగింది. 4 పూర్తి చేసాం. త్వరలో మిగిలిన 2 కూడా పూర్తి చేస్తాం. దీనికి వచ్చినటువంటి సాధక బాధలు ఏంటి, ఆర్థిక ఇబ్బందులు ఏంటి, అయినా సరే ఎలా ముందుకు వెళ్తున్నామని చెప్పని ఆయన వివరంగా విడమర్చి ప్రజలకు చెప్పాడు. గతంలో కూడా శాసనసభ సాక్షిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ ఇదిగో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, దీన్ని అధిగమించి మేము రేపు ఇవ్వాలనుకున్న కొన్ని ఆలస్యమైనా సరే మేము ఇస్తాము, అంతే తప్ప మాట తప్పం, ప్రస్తుతం అప్పులు తీసుకొచ్చేసి నేను ఈ పథకాలకు ఇవ్వాలని కోరికలో నేను లేను అని చెప్పని ఆయన చాలా స్పష్టంగా చెప్పేసి ఈరోజు తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవటానికి అవకాశం కలగజేసి ఒక్కొక్క పిల్లవాడికి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 13,000 రూపాయలు ఆ తల్లి ఖాతాలో జమ చేస్తున్నాడు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తూనే ఉన్నారు. గతంలో మీరు ఒక్కరికే ఇచ్చారు, వ్యత్యాసం వాళ్ళకి తెలుసు. కాబట్టి మీ వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళే సమాధానం చెబుతారు, ప్రజలే లబ్ధిదారులే సమాధానం చెబుతారు. ఆ రోజు పార్టీని దృష్టిలో పెట్టుకొని వృద్ధులైనా, వితంతువులైనా, ఒంటరి మహిళలైనా కూడా వాళ్ళకి మీరు పింఛన్లు ఇవ్వలేదు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఓటేశారనో లేదా ప్రతిపక్షాలకు ఓటేశారనో వాళ్ళ కోతలు వేసేసి మీకు అర్హులు కాని వాళ్ళందరికీ కూడా మీ ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు రాసుకొని డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు ఆ అంశాలన్నీ వెలికి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి దాని మీద మాట్లాడే అర్హత మీకు లేదు. సామాజిక పింఛన్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. అలాగే దీపం పథకం కింద ఈరోజు 2 సిలిండర్లు ఇచ్చారు, సంవత్సరానికి 3 ఇస్తామన్నారు, వాళ్ళ హామీని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నారు. స్త్రీశక్తి కింద ఈరోజు ఉచిత బస్సు ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యూరియా గురించి కూడా ఆయన అంశాన్ని కూడా ఎత్తడం కూడా జరిగింది. ఇప్పుడు గతంలో ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇచ్చారు, ఈ రోజులకి గతంలో ఎంత దిగుబడి చేసుకున్నారు యూరియా, ఇప్పుడు ఎంత దిగుబడి చేసుకున్నారు. గతంలో 5 లక్షల చిల్లర తీసుకుంటే ఇప్పటికీ 6 లక్షల చిల్లర ఇప్పటి వరకు యూరియాని దిగుమతి చేసుకోవడం కూడా జరిగింది. అది అందరికీ పంపించడం కూడా జరిగింది. కాకపోతే ఏంటంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి వ్యత్యాసం ఏంటంటే సాగు పెరిగింది, దానివల్ల వినియోగం కూడా పెరుగుతుంది. కాబట్టి దానికి కొంత కొరత ఏర్పడిన మాట వాస్తవమే. సంపూర్ణంగా అందజేశారని మనం చెప్పం, కానీ వాళ్ళు గోల చేస్తున్నంత మాత్రం కాదు. జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో రైతులకి యూరియా కొరత ఉంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు అన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు యూరియా కొరత లేకుండా చూసుకున్నారంట రైతుల్ని. ఏమంటారు సార్ దీని మీద? ఇప్పుడు యూరియా కొరత లేకుండా చూసుకున్నారు అంటే మామూలుగా 10 మంది ఉన్నారు అనుకోండి, ఒక మనిషి ఉన్నప్పుడు సౌకర్యాలు వేరు, 10 మంది ఉన్నప్పుడు సౌకర్యాలు వేరు. వాళ్ళు ఉండగా ఏం చేశారు అంటే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు అన్నప్పుడు వ్యయం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అవన్నీ సాగు చేసుకుంటున్నారు కాబట్టి సాగు విస్తీర్ణం పెరిగింది, అవసరాలు కూడా పెరుగుతాయి కదా. వీళ్ళు గత సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. వీళ్ళు ఈ సంవత్సరం వచ్చిన తర్వాత పంట కాలువలు కావచ్చు, మెయిన్కి అలవన్స్ కావచ్చు శుభ్రం చేసుకుంటూ వచ్చారు. ప్రవాహం పెరిగింది, దానికి తోడు వరుణ కూడా కటాక్షం చూపించాడు ఆంధ్ర రాష్ట్రం మీద, విస్తారంగా వర్షాలు పడ్డాయి. రెండోది చాలామందికి అర్థం కాని విషయం అంటే ముందేసిన పంటలు పోయినాయి. మళ్ళీ మామూలుగా వరి సంబంధించి ముందుగా ఎదబెట్టే దాంట్లో మళ్ళీ పెట్టుకోవడం కూడా జరిగింది. చాలా వరకు వర్షాల వల్ల పోవడం కూడా జరిగింది. మళ్ళీ ఎదబెట్టారు. ఆ కొంతమంది వర్షాలు లేక తర్వాత ఇప్పుడేమో ఎదబెట్టడం కూడా జరిగింది. దానికి కొంత అదనంగా యూరియా వాడటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటే ఈ ప్రభుత్వం లెక్కలు ఎలా ఉంటాయి? గత సంవత్సరం ఎంత ఉంది, మనం ఎంత అధికంగా తెచ్చామని చెప్పని అనుకున్నారు. దాన్ని ఈరోజు
సాగు పెరిగింది కాబట్టి ఆ అంచనా విషయంలో కొంత పొరపాటు జరిగింది. రెండోది అధికారులు రాజకీయ నాయకుల ప్రమేయంతో కొంత తప్పులు జరుగుతున్న మాట కూడా వాస్తవమే. అదైతే మనం కొట్టిపారేయలేం. ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసుకురావడానికి ఏమో అధికారులు, మాకేమో వస్తాయి దీంట్లో అని చెప్పని స్వార్థంతో రాజకీయ నాయకులు చేస్తున్నందువల్ల నిజమైన రైతులు ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ గ్రామాల్లో చూసుకుంటా ఉంటే భూ యజమాని ఎంతమంది ఈరోజు వ్యవసాయం చేస్తున్నాడు, ఇది గమనించుకోవాలి. అంటే ఇక్కడ యజమానికి అంటే భూమి ఉన్నటువంటి యజమానికి భూతల్లికి మధ్య దూరం పెరిగిన మాట వాస్తవం. భూమిని నమ్ముకొని ఆ రోజు రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈరోజు ఈ పెరిగిన ఖర్చులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం చేయలేక ఎవరైతే ఉన్నారో భూమికి సంబంధించినటువంటి వాళ్ళు కౌలుకిచ్చుకునే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. కాబట్టి వాళ్ళకేంటి దిగుబడి రావడం కోసమే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. కాబట్టి అధికంగా కాంప్లెక్స్ ఎరువులు వాడతారు, యూరియా వాడతారు, క్రిమిసంహారక మందులు వాడతారు. వాళ్ళు ఖర్చులు పెంచుతున్నారు. రెండోది భూమిని కూడా నాశనం చేస్తున్నారు. ఇది కూడా గమనించుకోవాలి. ఇంత అంటే ఇవన్నీ కూడా నిజంగా రైతు వ్యవసాయం చేస్తే ఇన్ని ఇబ్బందులు అయితే ఉండవు. వ్యవసాయం చేసే రైతుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. వ్యవసాయం మీద అవగాహన లేని వాళ్ళందరూ ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. ఇది గమనించుకోవాలి. వాళ్ళందరూ ఏకాడికి దిగుబడి గురించి ఆలోచిస్తున్నారు తప్ప మన భూమి సారం ఎంత, ఈ భూమికి ఏ పంటలు వేసుకోవాలి అనే అవగాహన ఈరోజు ఎంతమంది రైతులకు ఉందో చెప్పండి. వేలం వేరిగా ఒకదానికి రేటు వస్తే రెండో సంవత్సరం అదే పంట వేయటానికి ముందుకెళ్తున్నారు తప్ప ఇంతమంది మనం ఈ పంట వేస్తే ఈరోజు ఒకరోజు ఆహారం తినేవాళ్ళు ఎంత ఆహారం తినేవాళ్ళు ఈరోజు ఈ వరి తింటున్నారు. అంటే తిండి తగ్గిపోయింది కానీ ఉత్పత్తి పెరిగింది. అంటే మన అవసరాలకు మించి ఈరోజు ఉత్పత్తి తయారు చేసుకుంటున్నాం. ఈ ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇవన్నీ రైతులు కూడా ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు అందుకే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా తెచ్చినా కూడా ఈ ఇబ్బందులు వస్తున్నాయి. అంటే దీనివల్లే వాడకం వల్ల, అలాగే విస్తీర్ణం పెరిగినందువల్ల. ఇది మర్చిపోయి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంత తప్ప ఈ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధిగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇలా అధికారులు సరిగ్గా సహకరించట్లేదు. నేను ఇందాక చెప్పినట్టు చాలామంది గ్రామ స్థాయి నాయకులు అలాగే శాసనసభ్యులు దీని మీద దృష్టి పెట్టడం వల్ల వాళ్ళ స్వార్థం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి అయితే నేను చెప్పగలను. థ్యాంక్ యూ సార్.